ఏంటండి వెతుకుతున్నారు? అబ్బాయి వచ్చాడా? రాలేదు. కానీ మీరేంటి తాగొచ్చారు? హే సూపర్ బ్రెయిన్. అబ్బా చాలండి. అయినా శ్వేత వ్రతం అని చెప్పింది కదా, తెలిస్తే బాధపడదు. తను బాధపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత భారీగా నువ్వు తీసుకో. సర్లే ఏదో చేస్తాను. అదండి. ఏ శాంతి, నేను అన్నం తినలేదు పాపం. అయ్యో సరే నేను తీసుకొస్తాను. మావయ్య గారు ఎప్పుడు వచ్చారు? ఏంటి మావయ్య గారు మాట్లాడడం లేదు? నువ్వు మగవాళ్ళ కోసం మంగళగౌరి వ్రతం చేస్తుంటే ఆయన మన కోసం మౌన వ్రతం చేస్తున్నారమ్మా. అవును కదండి? ఏదో మాట్లాడినట్టు వినిపించింది. అది రేడియోలో రైతు మిత్ర ప్రోగ్రామ్ వస్తుంది కదా, వింటున్నా. ఓ రండి మావయ్య గారు, భోంచేద్దురు గాని. మీరు నాన్ వెజ్ తినకూడదని నేనే స్వయంగా వెజిటేరియన్ లో వెరైటీస్ చేశాను. అయ్యో ఏమైంది? ఆయన ఉపవాసం చేస్తున్నప్పుడు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరమ్మా. అయ్యో పాపం, జాగ్రత్త అండి. వెళ్ళి పడుకోండి. అయ్యో జాగ్రత్త. ఏంటి మావయ్య గారు తూలుతున్నారు? నీరసం అమ్మా, నీరసం. ఉపవాసం కదా, కళ్ళు తిరుగుతున్నాయి. వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. నువ్వు కూడా పడుకోమ్మా, సిద్ధు రావడానికి లేట్ అవుతుందేమో. గుడ్ నైట్ చెప్తున్నారు. గుడ్ నైట్. ఓ నేను కూడా వెళ్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉంది సీన్? అన్నం తినలేదు పాపం కదా. అసలు పాప అంటాడు డైలాగ్లో, అసలు భలే నవ్వు వచ్చింది నాకైతే. అండ్ ఆ రేడియో ఎత్తుకుంటే అయితే భలే కామెడీ అనిపించింది. యాక్చువల్లీ నాకు ఈ తాగుబోతు క్యారెక్టర్కి, అంటే తాగుబోతు క్యారెక్టర్ చేసేదానికి నాకు ఒక మెమరీ ఉంది. ఏంటంటే నేను చిన్నప్పుడు అంటే క్రిస్టియన్స్ కదా, చర్చిలో కొంచెం డ్రామాలో వేసేవాళ్ళం అనమాట. దాంట్లో కూడా ఒకసారి తాగుబోతు క్యారెక్టర్ ఏమో ఇచ్చారు. దానికి నాకు నిజంగా చాలా అప్లాస్ వచ్చింది అనమాట. అంటే చాలామంది అప్రిషియేట్ చేశారు నన్ను. అంటే అంత నేను 6th క్లాస్ అప్పుడు, అంత చిన్న ఏజ్లో తాగుబోతోడిగా చేయడం అనేది అది నార్మల్ థింగ్ కాదని చెప్పేసి అప్పట్లో బాగా అప్రిషియేషన్స్ వచ్చాయి నాకు. సో నాకు తాగుబోతు క్యారెక్టర్ చాలా ఇష్టం అండి. తూలుతూ చేస్తాను. కానీ నాకు తాగుడు అలవాటు అయితే లేదండి. ఎవరు కూడా నేను తాగుతానేమో దయచేసి అట్లా అనుకోవద్దు. సో మా టబు గారు ఎలా చేశారు? అద్భుతంగా చేశారు. కవరింగ్ చేయడం బాగానే కవరింగ్ చేశారు అనమాట. సో చిరంజీవి గారు లాగా చేయడం అనేది అది అసాధ్యమైన పని. ఎందుకంటే ఆయన నటన, ఆయన డ్యాన్స్ అది ఎవరికి రాదు. ఎంత ట్రై చేసినా కూడా ఆ స్టైల్ అదంతా కూడా ఎవరికి రాదండి. ఆయన స్టైలే వేరు, ఆయన యాక్టింగే వేరు అనమాట. అంత అద్భుతంగా చేస్తారు యాక్టింగ్. సో ఆయన సీన్లో ఇట్లాగా నన్ను నేను చూసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఆయన చేసిన ఒక మంచి డైలాగ్, ఒక మంచి సినిమా నుంచి ఒక సీన్ చేయడం అనేది నేను నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ అలాగే దీంట్లో టబు గారి క్యారెక్టర్ చాలా స్పెషల్ రోల్. నాకు ఈ సినిమాలో ఏదైనా ఒక క్యారెక్టర్ బాగా నచ్చిందని అంటే టబు గారి క్యారెక్టర్. ఎందుకంటే ఆ పెళ్లి చూపులు అప్పుడు కూడా అన్ని నిజాలు చెప్పేసి ఎక్కడ క్యాన్సిల్ చేసుకొని చూసుకుంటే ఇష్టపడింది. అది నిజంగా అంటే దాంట్లో ఆ పెళ్లి సీన్లో కూడా ఒక రియాలిటీ చూస్తుంది అనమాట. అంటే ఆ క్యారెక్టర్ అట్లాంటిది. ఆ క్యారెక్టర్ అంటే ఇతను రియల్గా అంటే ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు, ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అట్లాగే ఒప్పుకుంటుంది అనమాట పెళ్లి సంబంధము. సో అట్లాగే ఇప్పుడు కాలంలో అమ్మాయిలు కూడా సంబంధాలు చూసుకునేటప్పుడు ఎవరైతే నిజాయితీగా ఉంటారో, నిజాయితీగా మీకు అన్ని చెప్పి చేసుకుంటారో వాళ్ళని చూస్ చేసుకుని ఇది ఒక మంచి సజెషన్ అండి. అబ్బాయిలు కూడా నిజాలు చెప్తాము, మేము ఎందుకు చెప్పము. నేనైతే రెడీగా ఉన్నాను అన్ని ఓపెన్ టు ఓపెన్. ఎందుకంటే ఓపెన్ టు ఓపెన్ చెప్పుకుంటేనే అది లైఫ్ లాంగ్ ఆ మ్యారీడ్ లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుందని నా ఒపీనియన్. సో ఎనీవే మాకు పర్సనల్ దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఇంకో క్యారెక్టర్ ఆమె పేరు నాకు తెలీదు. చిన్న చిరంజీవికి హీరోయిన్ గా చేసిన వైఫ్ క్యారెక్టర్ చేసిన ఆవిడ కూడా చాలా బాగా చేశారు కదా. సో అదనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ సినిమాలో నుంచి ఇంకో సీన్ రిలీజ్ అయింది. ఆ గెటప్ అండి ఇది. యాక్చువల్లీ మేము రెండు వీడియోలకి ఒకేసారి ప్రమోషన్ చేసాము, ఒకేసారి షూట్ కూడా చేసాము. సో అది వచ్చేసి ఆల్ టైమ్ మ్యూజిక్స్ అనే ఛానల్లో రిలీజ్ అయి ఉంటుంది. దాన్ని చూడండి. అది మొత్తం ఫైరింగ్ ఎమోషనల్ గా జరుగుతుంటుంది. ఇది కామెడీ సీన్ కదా, ఫైరింగ్ గా ఉంటుంది. అది డబుల్ యాక్షన్. ఇక్కడ సింగిల్ చిరంజీవి ఉండడు, అక్కడ 2 చిరంజీవులతో చేశాను. సో అది కూడా చూడకపోతే కనుక ఆల్ టైమ్ మ్యూజిక్స్ అనే ఛానల్లో ఉంటుంది. అండ్ అలాగే మా రాధా ఐడియాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ టైమ్ మ్యూజిక్స్ అనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.
చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఉంటుంది. ఆ బెల్ ఐకాన్ పైన క్లిక్ చేశారంటే కనుక మీకు మేము ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది అనమాట. ఎనివే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బాయ్. ఎలా ఉంది సీన్, ఎలా వచ్చింది? సో కొత్తగా వచ్చిన అమ్మాయి స్వాతి పేరు. చాలా అంటే ఫస్ట్ టైం చేసినా కొంచెం బెటర్గా బాగా చేసింది. నెక్స్ట్ టైంకి ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. సో అండ్ దీంట్లో చిరంజీవి గారి లాగా మన నాని గారు చేశారు, అండ్ వైఫ్ క్యారెక్టర్ నేను చేశాను, అండ్ జూనియర్ చిరంజీవి గారు ఈరోజు గుండు కొట్టారండి, ఎంటుకులు తీశారు, వాళ్ళ ఇంట్లోనే చేశాము. అక్క వాళ్ళు కొంచెం బాగా సపోర్ట్ చేశారు, ఆంటీ కానీ పిల్లలు సౌండ్ పెట్టడంలో మాకు కొంచెం సైలెంట్గా చూసుకోవడంలో బాగా హెల్ప్ చేశారు. అండ్ సీన్ అయితే చాలా బాగా వచ్చింది. మీరందరూ చూడండి మంచిగా, అంటే ఆల్రెడీ చూసుంటారు, మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ నాని గారు అయితే డబుల్ యాక్షన్తో ఎరగదీయేశారు. ఇదే మూవీలో నుంచి అందరివాడిలో నుంచి ఇంకొక సీన్ కూడా రిలీజ్ అయ్యి ఉంది, తండ్రి కొడుకుల అంటే ఫైటింగ్ లాగా అనమాట. అంటే ఫైటింగ్ కాదు, మాటలు ఫైటింగ్. సో ఆ వీడియో కూడా ఆల్ టైమ్ మ్యూజిక్స్లో ఉంది, చూడండి. అండ్ నాని గారు లేరు, ఊర్లో ఉన్నారు. సిగ్గండి బాబు. హాయ్ అన్న చెప్పు, హాయ్ చెప్పు, హాయ్. సో నెక్స్ట్ టైంకి గలగలా మాట్లాడుతుంది. సో ఎలా ఉందక్క మా షూటింగ్? బాగుంది. ఏం చిన్న ఎట్లా చేసాము? బాగుంది, బాగా చేసాం. ఆంటీ వాళ్ళు ఫస్ట్ టైం కదా కొంచెం భయపడుతున్నారు. సో అందరూ ఇలాగే మంచిగా మా వీడియోస్ని మంచిగా అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రాజ్ ఐడియాస్. బాయ్ బాయ్. స్పెషల్ బాయ్ టు ఫ్యాన్స్ చెప్పరా. బాయ్ బాయ్.